హలో సరే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. 2026 నాటికల్లా మన సమాజ రూపురేఖల్నే మార్చేబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ హోమ్స్, అలాగే స్పేషియల్ కంప్యూటింగ్, ఈ మహాశక్తుల అద్భుతమైన కలయిక గురించి ఈరోజు మనం డీప్గా చర్చించబోతున్నాం. ఇక్కడసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒకసారి ఈ ఊహలోకి వెళ్దాం. పొద్దున్లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు మన చేతుల్లోనే ఉండే మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా మన దైనందిన జీవితం నుంచి మాయమైపోతే వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ. కానీ ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చూడబోయే అతిపెద్ద వాస్తవం. ఈ భారీ మార్పుని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ 6 కీలక అంశాలను క్రమపద్ధతిలో చూద్దాం. ముందుగా 2030 నాటి వాస్తవం, ఆ తర్వాత ఏజెంటిక్ ఏఐ, ఇళ్లలో యాంబియంట్ ఇంటెలిజెన్స్, స్పేషియల్ కంప్యూటింగ్, ఇండియాలో డీప్ టెక్ వాతావరణం, లాస్ట్లో నియంత్రణకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్న. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా చూసేద్దాం. సరే, ముందుగా మన మొదటి సెక్షన్ 2030 నాటి రియాలిటీ. మన రోజువారీ జీవితాలు ఎలా మారిపోతున్నాయో ఇక్కడ చూద్దాం. నిజంగా చెప్పాలంటే ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్లా లేదు గదూ, కానీ ఇదే జరగబోతోంది. గదిలోకి వెళ్ళగానే మన మూడ్కి తగ్గట్టు లైట్లు వాటంతట అవే మారిపోవడం, మన స్లీప్ క్వాలిటీని ట్రాక్ చేసి దానికి తగ్గట్లు వేడివేడి కాఫీ సిద్ధమవడం, ఇక మన కళ్లద్దాలే పర్సనల్ అసిస్టెంట్స్లా మారిపోయి వస్తువులను స్కాన్ చేసి ఆటోమేటిక్గా ఆర్డర్ చేయడం, సాంకేతికత మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎంతలా కలిసిపోతుందో కదా. ఇక రెండో సెక్షన్కొస్తే ఏజెంటిక్ ఏఐ రంగప్రవేశం. ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్ ఉందన్నమాట. ఇప్పటి వరకు ఏఐ అంటే ఏంటి? మనమేదైనా అడిగితే సమాచారం ఇస్తుంది, లేదా ఒక కోడ్ రాసి పెడుతుంది, అంతేనా? కానీ ఇప్పుడు మనం ఏజెంటిక్ ఏఐ యుగంలోకి అడుగు పెడుతున్నాం. అంటే ఇవి కేవలం టూల్స్ కాదు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే మేనేజర్లు. మన అలవాట్లను గుర్తుంచుకొని పెద్ద పెద్ద ప్రాజెక్టులను సైతం ఎవరి సహాయం లేకుండా అవే చూసుకుంటాయి. ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఈ స్టెప్స్ ఒకసారి గమనించండి. ఏఐ పనిని ఎలా తన కంట్రోల్లోకి తీసుకుంటుందో ఇట్టే అర్థమవుతుంది. ఆన్లైన్లో ట్రెండింగ్ టాపిక్స్ని స్కాన్ చేయడం దగ్గర్నుంచి దానికి తగ్గ కంటెంట్ రాయడం, విజువల్స్ క్రియేట్ చేయడం, లాస్ట్లో దాన్ని పబ్లిష్ చేయడం, ఇవన్నీ అవే చేసేస్తాయి. దీనివల్ల కంపెనీల ప్రొడక్టివిటీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కానీ అదే సమయంలో మన డెవలపర్ల రోల్ కేవలం దాన్ని మానిటర్ చేసే స్థాయికి మారిపోతుంది. నెక్స్ట్ మూడో సెక్షన్, ఇంట్లో యాంబియంట్ ఇంటెలిజెన్స్. మన స్మార్ట్ ఇళ్ళు ఇంకాస్త స్మార్ట్ ఎలా అవుతున్నాయో చూద్దాం. అలెక్సా లైట్స్ ఆఫ్ చేయి అని మనం అరిచి చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడు రాబోయేది యాంబియంట్ ఇంటెలిజెన్స్. అంటే మనం ఇంటికి రాగానే ఏసీ ఆన్ అవడం, మనం నడిచే స్పీడ్ని బట్టి మన హెల్త్ని అనలైజ్ చేయటం లాంటివి ఇల్లు వాటంతటవే చేస్తాయి. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్లెవరైనా పొరపాటున కింద పడిపోతే సెకండ్ల వ్యవధిలో ఫ్యామిలీ మెంబర్స్కి అలర్ట్ వెళ్ళిపోతుంది. ఇవి నిజంగా ప్రో యాక్టివ్ ఇల్లు. దేనికి తోడుగా మ్యాటర్ ప్రోటోకాల్ టెక్నాలజీ ఒకటి వస్తోంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫిలిప్స్, గూగుల్, శాంసంగ్ ఇలా బ్రాండ్ ఏదైనా సరే డివైజులన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అన్నీ కలిసి ఒకే సింగిల్ ఫ్యామిలీలాగా పనిచేస్తాయన్నమాట. మరి మన ఇండియాలో ఈ మార్కెట్ ఎంత స్పీడ్గా గ్రో అవుతుందో తెలుసా? ఇక్కడ చూడండి. 2025లో $5 బిలియన్ ఉన్న స్మార్ట్ హోమ్ మార్కెట్ 2031 నాటికి ఏకంగా $24 బిలియన్ దూసుకుపోబోతోంది. ఈ జంప్ అసలు మామూలు విషయం కాదు, ఒక రకంగా టెక్ సునామీ అనే చెప్పాలి. ఇక 4వ సెక్షన్, స్పేషియల్ కంప్యూటింగ్ మరియు ఎడ్జ్ ఏఐ. మన చేతుల్లో ఉన్న స్క్రీన్ కాస్త మన కళ్ల చుట్టూ ఎలా రాబోతోందో ఇక్కడ డిస్కస్ చేద్దాం. కన్జ్యూమర్ డివైజ్లు ఎలాగో వాడకంలోకి వస్తున్నాయనుకోండి, కానీ అసలైన మ్యాజిక్ మెడికల్, ఎడ్యుకేషన్ రంగాల్లో జరుగుతోంది. న్యూరోసర్జన్స్ పేషెంట్ బ్రెయిన్ని 3Dలో చూడటం, పీటీఎస్డీ పేషెంట్లకు వర్చువల్ థెరపీ ఇవ్వటం, అలాగే పిల్లలు లక్షలు ఖరీదు చేసే ఎక్విప్మెంట్ లేకుండానే వర్చువల్ ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్లు చేయడం. ఇది కదా మనకు కావాల్సిన పాజిటివ్ చేంజ్. ఇప్పుడు ఈ విజన్ క్లాస్ స్మార్ట్ గ్లాసెస్ గురించే మనం మాట్లాడుకోవాలి. ఇవి మనం చూసే ప్రపంచాన్ని కంటిన్యూస్గా అనలైజ్ చేస్తాయి. ఒక వస్తువు చూడగానే దాని ఆన్లైన్ ధర మన కళ్ల ముందే కనిపిస్తుంది. జస్ట్ ఒక్క మాట చెబితే చాలు, కొనుగోలు కూడా అయిపోతుంది. అంటే మన కళ్లద్దాలే ఒక పెద్ద డిజిటల్ షాపింగ్ మాల్గా మారిపోతాయి. జస్ట్ ఇమాజిన్. అయితే ఇదంతా అంత ఫాస్ట్గా, సెక్యూర్గా ఎలా జరుగుతోందనే మీకు డౌట్ రావచ్చు. దానికి సమాధానమే ఎడ్జ్ ఏఐ. మన డేటాని ఎక్కడో ఉన్న క్లౌడ్కి పంపకుండా నేరుగా మన డివైజ్లోనే ప్రాసెస్ చేసే అద్భుతమైన టెక్నాలజీ ఇది. దీనివల్లే స్పీడ్ పెరుగుతుంది, డేటా ప్రైవసీ కూడా ఉంటుంది. సరే, 5వ సెక్షన్,
మన భారతీయ డీప్ టెక్ ఎకోసిస్టమ్. మన దేశంలో ఈ ఆవిష్కరణలు ఎలా జరుగుతున్నాయో ఒక లుక్ వేద్దాం. పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఇది. మన తెలుగు, హిందీ, బెంగాలీ లాంటి స్థానిక భాషల్లో కూడా ఇప్పుడు వాయిస్ కమాండ్స్ పనిచేస్తున్నాయి. దీనివల్ల టెక్నాలజీ అంటే భయపడే మన ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఎవరూ హెల్ప్ లేకుండానే స్మార్ట్ హోమ్స్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇక మన లోకల్ ఎకోసిస్టమ్ ఏ రేంజ్లో డెవలప్ అవుతోందంటే హైదరాబాద్లోని టీ హబ్ ఒక గ్లోబల్ డీప్ టెక్ సెంటర్గా దూసుకుపోతోంది. గూగుల్ ఫర్ స్టార్టప్స్ రావడం, అలాగే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 1000 కోట్ల స్టార్టప్ ఫండ్, ఇవన్నీ కలిపి రాబోయే 10 ఏళ్ల టెక్నాలజీని ఇక్కడ్నించే శాసించేలా చేస్తున్నాయి. ఫైనల్గా 6వ విభాగం, ద అల్టిమేట్ క్వశ్చన్, నియంత్రణ. అంతా బాగుంది కాని అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? చూడండి, ప్రతి టెక్నాలజీకి ఒక డార్క్ సైడ్ ఉంటుంది. ఈ ఏఐ సిస్టమ్స్ మన లైఫ్ని అంతలా మానిటర్ చేస్తున్నప్పుడు రిస్క్ కూడా అదే లెవెల్లో ఉంటుంది కదా. చిన్న ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్తో సెన్సిటివ్ డేటా మొత్తం దొంగిలించేయొచ్చు. పోనీ మన ఇంట్లోని కెమెరాలు, మైక్రోఫోన్స్ డేటా లీక్ అయితే మన ప్రైవసీ పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే కొంచెం భయంగా ఉంది కదూ. అచ్చమిందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు ఈ టెక్నాలజీకి ఒక బ్రేక్ వేయడానికి, రూల్స్ తీసుకురావడానికి గట్టిగా ట్రై చేస్తున్నాయి. రీసెంట్గా యూరోపియన్ యూనియన్ తెచ్చిన EU AI యాక్ట్ ఇలాంటిదే. ఏఐ సిస్టమ్స్ పారదర్శకంగా ఉండాలని, జవాబుదారీగా ఉండాలని ఈ చట్టాలు చెప్తున్నాయి. 2030 తరువాత ఏం జరగబోతుందో రీసెర్చర్స్ ఒక ఎస్టిమేషన్ వేస్తున్నారు. ముందుగా ఈ యంత్రాలు మన మనుషుల బుర్రతో సమానమైన AGI అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ స్థాయికి వస్తాయి. ఆ తర్వాత మనతో పని లేకుండా వాటంతటవే డెవలప్ అయిపోయి సూపర్ ఇంటెలిజెన్స్గా మారిపోతాయి. ఇదే జరిగితే గేమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇక లాస్ట్గా ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పాలి. అసలు కీబోర్డ్ లేదు, మౌస్ లేదు, మాటల్లేవు. కేవలం మన ఆలోచనలతోనే కంప్యూటర్ని కంట్రోల్ చేయడం. క్వాంటమ్ కంప్యూటింగ్ తోడైతే మనుషులు యంత్రాలతో ఇంటరాక్ట్ అయ్యే విధానం పూర్తిగా మారిపోతుంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఇది. మొత్తం విశ్లేషణ చూసాం కదా. చివరిగా మనల్ని మనం అడగాల్సిన ఒకే ఒక పెద్ద ప్రశ్న: ఈ కొత్త ప్రపంచానికి అసలు బాస్ ఎవరు? మనమా, లేక మనకంటే తెలివైన యంత్రాలా? సమాజానికి హెల్ప్ చేయాలని మనం తయారు చేస్తున్న ఈ టెక్నాలజీ చివరికి మనకు అసిస్టెంట్గా ఉంటుందా, లేక మనల్నే రీప్లేస్ చేస్తుందా? దీని గురించి మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. సో దట్స్ ఇట్ అండి. ఈ రోజుకి విశ్లేషణ ఇంతే. కీప్ థింకింగ్.